ఫ్రెండ్స్, సత్య బ్యూటీ హోమ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది గుండెకాయ కందనకాయ ఫ్రై. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కిలో గుండెకాయలు కందనకాయలు కలిపి తీసుకున్నాను. ఇవి ఇలా మనకు నచ్చిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కలిపే ప్రాసెస్ చూపిస్తాను. పసుపు, స్పూన్తో 3 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలా. ఇలా మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకుని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై కదా. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు, కరివేపాకు బాగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్నది వేసుకోవాలి. గ్యాస్ చిన్న మంట మీద పెట్టుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఒకసారి మూత వేసి కలుపుకుందాం. వాటర్ చాలా ఎక్కువ వస్తుంది. స్లోగా చిన్న మంట మీదే వాటర్ మొత్తం మగ్గేలా చూసుకోవాలి. లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు 1, ఇవన్నీ దంచుకోవాలి. ఇలా ముక్క చెక్కలో దంచుకోవాలి. ఇంకొంచెం వాటర్ ఉండదు కూడా అయిపోతే వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ చేస్తే సరిపోతుంది. వేగిపోయాయి, జాయిగా అడుగు అంటుతున్నాయి. ఇప్పుడు వేరే దాంట్లో తిరగవేసుకోవాలి. వేగిపోయాయి, దించేసి వేరే మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఒక బిర్యానీ ఆకు, దంచి పెట్టుకున్న దాల్చిన చెక్క, లవంగాలు, ఇవి కాస్త వేగాక కొంచెం కరివేపాకు. ఇవన్నీ బాగా వేగాక ఇందాక వేపి పెట్టుకుని ఇలా తిరగబోసుకోవాలి. ఇలా తిరగబోసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఒక్కొక్కసారి పేలుతాయి, జాగ్రత్త, దూరంగా ఉండి కలుపుకోవాలి. చిన్న మంట మీద పెట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇలా బాగా వేగాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు తక్కువైనందుకు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. 2 స్పూన్లు కారం, ఉప్పు 2 స్పూన్లు కారం వేసి కలుపుకోవాలి. గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మసాలా కారం అన్నీ పట్టే వరకు జస్ట్ 1 నిమిషం ఇలా మూత పెట్టి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కందనకాయ గుండెకాయ ఫ్రై రెడీ.